ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడ నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. నిలబడ్డవారు చాలాసేపు నిలబడాలి కాబట్టి ఈ ప్రార్థన సమయంలో ఈ ముందెంతో ఖాళీ స్థలం ఉంది. దయచేసి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ముందుకొచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నాం. అందరం కళ్ళు మూసుకొని ప్రతిరోజులాగా ప్రభుల వారిని వేడుకున్నాం. యేసయ్యా నాతో మాట్లాడమని. ప్రతివారు కూడా మీ ప్రార్థన దేవుడు వినాలి. మీ ప్రార్థన దేవుడు విని ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ప్రభు మాట్లాడాలి. దయచేసి ప్రతివారు కూడా నోరు తెరిచి యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడమని కృపగల దేవుణ్ణి వేడుకున్నాం. హల్లెలూయా. ఎవరు అటు ఇటు చూడద్దు, నోరు తెరిచి ప్రార్థించాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి వారు కూడా నోరు తెరిచి యేసయ్యా నాతో మాట్లాడండి, యేసయ్యా నాతో మాట్లాడమని కృపగల దేవుని వేడుకున్నాం. హల్లెలూయా. దయచేసి ప్రతి వారు కూడా మీ శబ్దం ప్రభుల వారు వినాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి ప్రార్థన ప్రభు విను రీతిగా ప్రతి వారు కూడా ప్రార్థిస్తాం. యేసయ్యా శబ్దం, యేసయ్యా నాతో మాట్లాడండి తండ్రి, నాతో మాట్లాడండి యేసయ్యా. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరలోకపు తండ్రి, ఆయన ప్రజలు మొరపెడితే ఆయన చూస్తూ ఊరుకొండు దేవుడు కాదు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును అని చెప్పిన దేవుని ఎదుట దయచేసి మొరపెడదాం. దయచేసి మొరపెడదాం. హల్లెలూయా. దయచేసి మొరపెడదాం. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా. ప్రభు యేసునకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, శుద్ధాత్మునికే హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. సర్వలోకము యేసయ్యా సన్నిధిలో గొప్ప స్వరముతో
ఆత్మతో ఆ శక్తితో ఆరాధించు. ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా. ప్రభు యేసునకే హల్లెలూయా, క్రీస్తునకే హల్లెలూయా. ప్రభు యేసునకే హల్లెలూయా, శుద్ధాత్మునికే హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, నేను చూచితిని. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడమైన మా ప్రభా, ఈ ప్రశస్తమైన రాత్రిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు మా రక్షకుడని, మా విమోచకుడని, మమ్మను ప్రేమిస్తున్న దేవుడవని, నీ పాదములను సమీపించటానికి అపాత్రులమైన మాకు మీరిచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. తండ్రి, మీరెవరో సరైన రీతిగా గమనించలేని స్థితి మాది. అయితే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా, మీరు మమ్మల్ని కనికరిస్తున్నారు తండ్రి. మమ్మల్ని మీరు బాగా ఎరిగి ఉన్న దేవుడు మా ప్రభా, మమ్మల్ని ఎరిగి మాతో మాట్లాడే దేవుడివై ఉన్నందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ రాత్రి సమయమందు మీ బిడ్డలు మీ మాటలు వినటానికే వచ్చారు ప్రభా, మిమ్మల్ని చూడటానికి వచ్చారు. ఏ మనిషినో చూడటానికి, ఏ మనుషుని మాటలో వినటానికి స్థలంలోకి రాలేదు మా ప్రియ తండ్రి. దయచేసి ప్రతి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యమునకు మీ బిడ్డలకు మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు, ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి ఆటంకాన్ని నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల వద్ద నుండి దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ బిడ్డల వద్ద నుండి దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ వాక్యం మీ బిడ్డలు వింటుండగా ప్రభా, ప్రతి బిడ్డ వారి పాపం విషయమై పశ్చాత్తాపపడటానికి, ప్రతి బిడ్డ వారు బంధించబడిన పాపపు కట్ల నుండి విడుదల పొందుతారు. రాత్రి సమయమందు మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నారు. నీ వాక్యం వింటుండగా ప్రభా, మీ బిడ్డలు ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి వారు పొందుకోవటానికి మీరు కృపణ ఇచ్చేయండి. వారు పోగొట్టుకున్న సమాధానం, వారు పోగొట్టుకున్న కుటుంబ పరిస్థితులను, వారు పోగొట్టుకున్న ఆర్థిక స్థితి, వారు పోగొట్టుకున్న సంతోషం, వారు పోగొట్టుకున్న రక్షణ, వారు పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ, వారు పోగొట్టుకున్న పరిశుద్ధత నజరేయుడైన క్రీస్తు అధికారము కలిగిన నామంలో మరలా వారు పొందుకోవటానికి రాత్రి సమయమందు మీరు కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నారు. నీ వాక్యం వింటుండగా ప్రభా, మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన దురాత్మ శక్తుల ద్వారా, ప్రతి విధమైన సాతాను క్రియల ద్వారా పీడింపబడుతున్న ప్రతి బిడ్డ రాత్రి ప్రత్యేకమైన రీతిలో విడుదల పొందటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యం వింటుండగా ప్రభా, నీ బిడ్డల మీద కృప వెంబడి కృప కుమరించబడని అద్భుతము మీద అద్భుతం, ఆశ్చర్యం మీద ఆశ్చర్యం మీ బిడ్డల మధ్యలో జరగనిమ్మని ప్రార్థిస్తున్నా. శత్రువైన సాతానుడి ప్రతి క్రియ, ప్రతి ఆలోచన నజరేయుడైన యేసు అధికారము కలిగిన నామములో ఇప్పుడే పాతాళంలోకి త్రొక్కిపడవేస్తున్నాం మా ప్రియ తండ్రి. ఇప్పుడే పాతాళంలోకి త్రొక్కిపడవేస్తున్నాం. మా కొరకై కల్వరిలో సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు. మీ నామమే మహిమపరచబడని తండ్రి, మీ నామమే ఘనపరచబడని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. మరలా ఒక్కసారి ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామన మరలా
మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నా. మీరందరూ సకాలంలో ప్రభు సన్నిధానంలోనికి వచ్చి కడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నందుకై దేవుని సన్నిధానంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. ఈ రాత్రి కూడా దేవుని గ్రంథంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయండి. గత రాత్రి, అంతకు మునుపు రాత్రి సంఘాలను గుర్చే మీతో మాట్లాడాను. సంఘాలు ఈ రోజున ఎందుకు ఉజ్జీవింపబడలేదు? ఆదిమ సంఘంలో ఉన్న శక్తి, ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సమిష్టి వ్యవస్థ, ప్రతి వారు కూడా హెచ్చు తగ్గు అన్న తారతమ్యత లేకుండా కలిసి జీవించిన విధానం ప్రస్తుత సంఘాలలో ఎందుకు లేదు? దానికి కారణమేమిటో మొట్టమొదటి రోజున మీకు వివరంగా బోధించాను. నిన్నటి రాత్రి సమయం అందు కృపగల దేవుని యొక్క కృపను బట్టి విశేషమైన సత్యాన్ని మనం తెలుసుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. విడిదిగది మేడగదినని, ఏది విడిదిగది ఏది మేడగది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి క్రిందటి రాత్రి దేవుడు మనకు కృప చూపెట్టాడు. ఈ రాత్రి సమయమందు దేవుని కృపను బట్టి ఎవరు పరలోకానికి వెళతారు? ఏ రీతిగా మనము జీవిస్తే పరలోకానికి వెళతాం? ఈ రోజుల్లో చాలా మట్టుకు చాలా సంఘాలు మాట్లాడుతున్న మాట, మా సంఘంలో ఉన్నవారు పరలోకానికి వెళతారు, మిగిలిన వారు వెళ్లరు. మా సంఘం చాలా శ్రేష్టమైంది, మా సంఘ కాపురులు చాలా ఉన్నతమైన వారు, ఉత్తమమైన వారు, కాబట్టి ఆ కారణాన మా సంఘం పరలోకానికి వెళతాది. మా సంఘంలో ఉంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఈ రీతిగా చాలా మంది మాట్లాడుతూ కొన్ని సంఘాలు పనికిరావు అని మాట్లాడుతూ ఉన్న రోజులు ఇవి. ప్రియులరా, అది మనుషుని జ్ఞానం, మనుషునికి తెలిసిన సమాచారం, అది మనుషుని ఆలోచన. దేవుని ఆలోచన ఆ రీతిగా లేదు. దేవుని వాక్యం సెలవిస్తాది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని. దేవుని వాక్యం సెలవిస్తాది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించుకున్నాడు అనని. సంఘమనే ప్రతి దాని కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు కపాలమని అద్దమిచ్చే గొల్గొతా కొండపైన తన ప్రాణమును పెట్టి తన రక్తాన్ని కాచి సంఘమును ఆయన కొన్నాడు. సంఘాన్ని ఆయన కొన్నాడు. తాను కొనిన సంఘంలో ఉన్న వ్యక్తులను ప్రభు విడిచిపెట్టువాడు కాదు. రెండవది, దేవుని వాక్యం సెలవిస్తాడు దేవుడు పక్షపాతి కాడు, ఒకరిని విడిచి మరొకరిని తీసుకువెళ్లేవాడు కాదు. అయితే ఏ సంఘంలో నీవున్నా నీవు పరలోకానికి వెళ్ళటానికి అర్హురాలివి, అర్హుడివి. ఏ సంఘంలో నీవున్నా నీవు పరలోకానికి వెళ్ళటానికి అర్హుడివి, అర్హురాలివి. సంఘముతో పని లేదు. సంఘం అనేది ఒక స్థలం, వ్యక్తితో పని లేదు. బోధకుడు అనువాడు ఒక మనుష్యుడు. ఒక మనుష్యుని ద్వారా ఇంకొక మనుష్యుడు పరలోకానికి వెళ్ళలేడు, కానీ పరలోకాన్ని గురించి తెలుసుకొనవచ్చు. ఒక స్థలం ద్వారా ఒక మనిషి పరలోకానికి వెళ్ళలేడు. ఆ స్థలములో పరలోకపు సన్నిధిని అనుభవించడానికి మనుషునికి సహాయపడుతుంది. కాబట్టి స్థలము కాని వ్యక్తి కాని ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి ప్రాముఖ్యమైనటువంటివి కాదు, అతి ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం, అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ. ఈ ఇద్దరు కూడా అవసరం ఒక వ్యక్తికి. ఈ ఇద్దరు కూడా చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తికి. ఈ రాత్రి సమయమందు నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగిన వారు ఒకసారి మన చేయి పైకెత్తి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, వారు క్రీస్తుని ఎరిగిన వారైనా ఎరగకపోయినా, సూర్యుని క్రింద భూమికి పైన నివసించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక్క రోజున ఈ జీవాత్మ పరమాత్మతో కలుపుకోవాలి అనే ఆలోచన ఉంది. దాని కొరకు భూమి మీద జీవించే ప్రతి ఒక్క మనుష్యుడు కూడా దేవుడు కావాలి అనే అన్వేషణ ప్రారంభిస్తాడు. దేవుని ఎదుట మంచిగా జీవించాలి, నీతి కార్యాలు చేయాలి,
దాన ధర్మాలు చేయాలి. ఆ రీతిగా మనము చేస్తే దేవుడు మనకు విముక్తిని అనగా పరలోకాన్ని ప్రసాదిస్తాడని లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక్క రోజున ఈ ప్రయత్నాన్ని చేస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో యేసు క్రీస్తు ప్రభులవ మానవాళికి ఈ రీతిగా బోధించాడు. ఆయన తను తాను ప్రజలకు పరిచయం చేసుకునేటప్పుడు ఈ రీతిగా చెప్పాడు. ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. అనగా దాని అర్థం, నేనే నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడినని. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని ప్రభుల వారు సెలవిచ్చారు. యేసు క్రీస్తు ప్రభుల వారు లోకముతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిన మాట, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళలేడు, నా ద్వారా తప్ప ఎవడు నిత్యము ఉండు దేవునిని కలుసుకొనలేడు అని క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా సెలవిచ్చారు. ఏ నీతి క్రియల ద్వారా కాని, ఏ దాన ధర్మాల ద్వారా కాని, ఏ పుణ్య కార్యముల ద్వారా కాని ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. దాని అర్థం, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి ఆత్మ శుద్ధీకరించబడాలి. వాని శరీరం, వాని ప్రాణం, వాని ఆత్మ దేవుని ఎదుట నిందారహితముగా నిష్కళంకంగా కనిపించినప్పుడే ఒక వ్యక్తి ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ప్రాణం, ఒక వ్యక్తి శరీరం, ఒక వ్యక్తి ఆత్మ నిష్కళంకంగా నిర్దోషంగా కావటానికి మానవుని యొక్క నీతి క్రియలు, మానవుని యొక్క దాన ధర్మాలు, మానవుని యొక్క పుణ్య కార్యాలు వీటిని కడగలేవు, వీటిని పవిత్రపరచలేవు. అయితే శరీరాన్నైనా, ప్రాణమునైనా, ఆత్మనైనా వాటికున్న కళంకమును శుద్ధీకరించగలిగిన శక్తి యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో అపోస్తలుడైన పౌలు గారు రాసిన తిమోతి అనే పత్రికలో ఓ చక్కటి మాట రాయబడింది. అదేమిటంటే, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించును అని రాయబడింది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించును అని వాక్యం సెలవిస్తారు. క్రీస్తు ప్రభుల వారి రక్తము ద్వారా కాకుండా మరి దేని ద్వారా ఒక మానవుడు పరిశుద్ధ పరచబడలేడు. క్రీస్తు ప్రభు రక్తము ద్వారా తప్ప మరి దేని ద్వారా ఒక మానవుని యొక్క ఆత్మ నిష్కళంకంగా, నిర్దోషంగా, పవిత్రంగా మార్చబడి నిత్యత్వంలోనికి ప్రవేశించటానికి యోగ్యమైనదిగా కానేరదు. కనుకనే యేసు దేవుడని స్పష్టంగా లోకానికి తెలియజెప్పటానికి దేవుడు కృప చూపెట్టారు. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతుంది. లోకంలో యేసు ఎవరు అని మనము ప్రజల్ని ప్రశ్నిస్తే వారిచ్చే జవాబు యేసు క్రీస్తు ఇదిగో క్రైస్తవులకు దేవుడని మాట్లాడవచ్చు, చెప్పచ్చు. యేసు క్రైస్తవులకు మాత్రమే కా, యేసు క్రీస్తు ప్రభువ లోకమునకు దేవుడై ఉన్నాడు. యేసు అందరికీ ప్రభువని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సేవిస్తారు. ఈ మాట నమ్మిన వారు, ఈ మాట అవునన్నవా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి ప్రత్యేకంగా జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనము తెలుసుకొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన పట్ల కృప చూపెట్టని. జకర్యా అనేటటువంటి ప్రవక్త చాలా విశేషమైన వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో జకర్యాని గొప్పవాడు అన్నట్లయితే మిగిలిన వారు తక్కువ వారు అని చెప్పినట్లు కాదు. జకర్యా దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి చాలా చక్కటి సమాచారములు ఆయన ప్రవచన రూపంలో తన గ్రంథంలో లిఖితం చేశాడు. జకర్యాకు చక్కటి దర్శనం ఉన్నది. జకర్యా అనున్నటువంటి మాటకు యెహోవాను స్మరించువాడు అని అర్థం, యెహోవాను సేవించువాడు, యెహోవాను స్తుతించువాడు అని అర్థం. యెహోవాను సేవిస్తున్నటువంటి జకర్యాకి దేవుడు చాలా దర్శనములను ఇచ్చాడు. ఆయనకిచ్చిన దర్శనాలు చాలా విశేషమైన దర్శనాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి అధ్యాయంలో ప్రభు ఒక చక్కటి దర్శనాన్ని ఆయనకిచ్చాడు. రెండవ అధ్యాయంలో
గొంజి చెట్ల మధ్యన జరిగిన ఒక విశేషమైన సంఘటనను గురించి ఆయన దర్శనమిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, 3వ అధ్యాయంలో కూడా ఒక ప్రత్యేకమైన దర్శనమిచ్చాడు. అనేక దర్శనాలు జకర్యా చూస్తూ వచ్చాడు. దేవుడు అతనికి విశేషమైన దర్శనాల్ని ఆయన కలుగజేస్తూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో అతనికి కలిగిన దర్శనం ఏమిటంటే, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. దయచేసి గమనించవలసిన విషయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను అని వాక్యం సెలవిస్తాయి. 4వ వచనం వరకు చదివి నేను ముగించా. ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు చదివినప్పుడే అర్థం చేసుకొని ఉంటారు. మరలా ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. దేవుని వాక్యం సెలవిస్తారు, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్నాడు. ఆ స్థలములో ఫిర్యాదిగా సాతానుడు నిలబడి ఉన్నాడని వాక్యము సెలవిస్తారు. ప్రియులారా, గమనించాల్సింది, యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ సాతానుడు ఫిర్యాది చేస్తూ నిలబడి ఉన్నాడు. ఎవరి మీద? ప్రధాన యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాది చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఫిర్యాదును విన్నటువంటి యెహోవా దూత ఏమంటుందో తెలుసా? సాతానా, యెహోవా నిన్ను గద్దించుగాక, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించుగాక. చూడు, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలే ఉంటున్నాడు అని చెప్పాడు. ఆ తర్వాత జరిగినదేమిటంటే, యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువను చూసినప్పుడు అతని వస్త్రములు మైలగా ఉన్నాయి. అతడు కొరివిలో నుండి తీయబడిన అగ్నిలాగా కనిపిస్తూ ఉన్న వస్త్రములు మైలగా కనిపించాయి. అప్పుడు యెహోవా దూత ప్రక్కనున్న వానిని పిలిచి అతనితో అంటున్నాడు, ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి. ఇతనికి వస్త్రాలు తొడిగించమని చెప్పినప్పుడు దేవదూతలలో ఒకడు అతనికి వస్త్రాలు తొడిగించాడు. దైవ జనాంగమా, ఏమిటి సంఘటన? ఈ సమాచారం ఏమిటి అని అడిగితే, ప్రధాన యాజకుడైన యెహోషువ పరలోకానికి వెళ్లే ఒక సందర్భం ఇది. ప్రధాన యాజకుడైన యెహోషువ పరలోకానికి వెళ్లే సంఘటన ఈ స్థలంలో రాయబడి ఉన్నది. దానర్థం ప్రియులరా, ప్రధాన యాజకుడు అనగా చాలా విశేషమైన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు వారితో పాటు దేవుడు నడవటానికి, వారితో పాటు దేవుడు ఉండటానికి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని మోషేకి ఆజ్ఞాపించారు. మోషేకి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని ఆజ్ఞాపించి అందులో దేవుడు నివాసము చేస్తూ తన ప్రజలతో పాటు ఆయన కూడా కనానుకు ప్రయాణము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. ఆ దినములలో ప్రధాన యాజకుడు ఆ ప్రత్యక్షపు గుడారములో పని చేయాలి. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఉపకరణముల దగ్గర ప్రధాన యాజకుడు పని చేయాలి. బలిపీఠము దగ్గర, ఆ తరువాత సముఖపు రొట్టెల బల దగ్గర, ఆ తరువాత ధూప వేదిక దగ్గర, ఆ తరువాత దీప వృక్షము దగ్గర, ఆ తరువాత మందసము దగ్గర ప్రధాన యాజకుడు పని చేయాలి. మందసము దగ్గరికి వెళ్లే ప్రధాన యాజకుడు తన్ను తాను శుద్ధి చేసుకొని, తన్ను తాను పవిత్రపరుచుకొని ఆ మందసము దగ్గరికి వెళ్ళాలి. మందసం అనేటటువంటిది అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దయచేసి నన్ను గమనించాలి. బోధకులు ఈ విషయాలు మీకు బోధించి ఉంటారు. ప్రత్యక్షపు గుడారము 3 భాగములుగా ఉంటారు. ఒకటి ప్రాకారం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో మందసపు పెట్టె ఉంటారు. మందసపు పెట్టెని తుమ్మకర్రతో చేసి
బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. ఆ మందసపు పెట్టెలో 3 ప్రశస్తమైన ఉపకరణాలు ఉంటాయి. ఒకటి 10 ఆజ్ఞల పలక, రెండవది బంగారు మన్నా పాత్ర, మూడవది చిగురించు అహరోను కర్ర. ఈ 3 కూడా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యమై ఉన్నాయి. ప్రియులరా, ఈ 3 కూడాను మందసపు పెట్టెలో ఉంటాయి. ఏడాదికొక్క పర్యాయం ప్రధాన యాజకుడు ఆ మందసము దగ్గరికి వెళ్లి తాను ధూపము వేసేవాడు. ప్రియులరా, తాను మందసం దగ్గరికి వెళ్లేటప్పుడు తను తాను పవిత్రపరచుకోవాలి. తనలో ఏ కలంకము లేకుండా, తనలో ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా తను తాను పవిత్రపరచుకొని మందసం దగ్గరికి వెళ్ళాలి. మందసం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన సన్ననార నిలువుటంగిని ధరించాలి. తన మానము కనిపించకుండా సన్ననార లాగును తొడుక్కోవాలి. తాను తలపాగాన్ని కట్టుకోవాలి. ఆ తరువాత తాను వేసుకున్న వస్త్రాల పైన ఎఫోదును ధరించాలి. ఎఫోదు వస్త్రము మోకాళ్ల వరకు ఉంటారు. ఆ ఎఫోదు వస్త్రాన్ని ధరించిన తరువాత ఎఫోదుకి క్రింది భాగాన బంగారు గంటలు, బంగారు దానిమ్మ పండ్లు అల్లికతో అల్లి ఉంటారు. ప్రియులరా, రెండవది ఎఫోదు రొమ్మున న్యాయ విధాన పథకము అని అమర్చబడి ఉంటారు. ఆ న్యాయ విధాన పథకము మీద ఇజ్రాయేలీల 12 గోత్రముల పేర్లు 12 ముత్యముల మీద అమర్చబడి ఉంటాయి. ఆ రీతిగా ప్రధాన యాజకుడు ఇటువంటి వస్త్రధారణతో లోపలికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. తాను వెళ్ళేటప్పుడు తన నడుముకి ఒక తాడును కట్టుకుని లోపలికి వెళ్ళాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు అపరిశుద్ధుడైతే అక్కడికక్కడే చనిపోతాడు. ప్రధాన యాజకుడు సజీవంగా ఉన్నాడు అని తెలవటానికి మందసం దగ్గర తాను ధూపం వేసేటప్పుడు తాను ధరించిన ఎఫోదుకు అమర్చబడినటువంటి బంగారు గంటలు, బంగారు దానిమ్మ పండ్ల శబ్దం వస్తూ ఉన్నప్పుడు అవతలున్నటువంటి వ్యక్తులు, ఓ యాజకుడు బ్రతుకున్నాడు, యాజకుడు ధూపం వేస్తున్నాడు, యాజకుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు అని వారికి గురుతయి ఉంటారు. ఒకవేళ బంగారు గంటల శబ్దం, బంగారు దానిమ్మ పండ్ల శబ్దం రాకపోతే ప్రధాన యాజకుడు అపరిశుద్ధుడు గనుక మందసము దగ్గరికి వెళ్లి తాను చనిపోయాడని ఏ మనుషుడు లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. తన నడుముకు కట్టబడిన తాడుతో అతన్ని బయటికి లాగివేస్తారు. ఆ రీతిగా దేవాలయంలో ప్రధాన యాజకుడుగా యెహోషువ పనిచేశాడు. దానంతరం ప్రియమైన వాళ్ళరా, మందసము దగ్గరికి వెళ్లి దేవునికి ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ స్థలములో దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. ప్రధాన యాజకుడు ముఖాముఖిగా దేవుణ్ణి చూసేవాడు. ముఖాముఖిగా దేవుణ్ణి చూడడమే కాదు, దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఇతనితో మాట్లాడేవాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ భూమి మీద ఉన్నప్పుడు అతడు దేవుణ్ణి చూసిన వాడే, దేవునితో మాట్లాడిన వాడే. దేవుడు అతన్ని చూశాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. అయినా ఒక్క రోజున పరలోకానికి వెళ్ళు దినము సమీపించినప్పుడు యెహోవా దూత దగ్గర నిలబడి ఉన్నప్పుడు సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమనో తెలుసా? వీడు వెళ్ళకూడదు, యెహోషువ వెళ్ళటానికి వీలు లేదని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. భూమి మీద దేవుణ్ణి చూసి, భూమి మీద దైవ ప్రత్యక్షతను కలిగి, భూమి మీద దేవుని స్వరమును విన్న ప్రధాన యాజకుడైన యెహోషువనే పరలోకానికి వెళ్ళటానికి వీలు కానప్పుడు ఈ రోజుల్లో ఎంతో మంది భక్తులు అంటున్నారు, మేము వెళ్ళిపోతాం పరలోకానికి, మేముంటాం సియోనులో, యేసు ప్రభుల వారు ఆ గొర్రె పిల్లతో పాటు మేము తిరుగుతూ ఉంటాం. ఏం మీకు అగ్రిమెంటా? లేకపోతే ప్రభు ఏమన్నా ప్రత్యేకంగా మీకు చెప్పాడా? దయచేసి గమనించాల్సింది, సాతానుడు ఫిర్యాది అయి మనకు అడ్డు తగులుకుంటాడని దయచేసి గమనించాల్సింది. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా దైవ జనాంగం మేము వెళతాము అనే నిరీక్షణ ఉండేది మంచిది, మేము దేవునితో ఉంటాము అనే నిరీక్షణ ఉండేది మంచిది. దానిని గర్వంగా మాత్రం చెప్పొద్దండి మేమేనని, గర్వంగా మాత్రం చెప్పొద్దండి మేమేనని. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేనే ఇదిగో దేవుని సింహాసనము కంటే హెచ్చైన స్థలములో ఉండాలని గర్వపడిన ఒక వ్యక్తి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు, ఇప్పుడు అడుగుకు వెళ్ళిపోయాడు. దైవ జనాంగమా, ఆ నిరీక్షణ ఉండడం మంచిదే. నా పేరు జీవ గ్రంథంలో ప్రభువు రాయాలి,
నేను ప్రభువుతో పాటు తిరగాలి, నేను ప్రభువుతో పాటు ఉండాలి, నేను సియోనులో ఉండాలి, సర్వోన్నతుడైన దేవునితో యుగ యుగాలు జీవించాలి అనే నిరీక్షణతో మనము ప్రభువుతో కలిసి ప్రభుని ఆరాధించడం, ప్రభువు వాక్య ప్రకారంగా జీవించడం చాలా మంచిది. దయచేసి గమనించవలసిన విషయం, ప్రధాన యాజకుడైన యెహోషువకు అడ్డు తగిలాది. సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరున్నారు అక్కడ? దేవుని వాక్యం సెలవిస్తారు, యెహోవా దూత. ఎవరి యెహోవా దూత? పరిశుద్ధ గ్రంథంలో యెహోవా దూత, ప్రధాన దూత, బలమైన దూత అని యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి రాయబడి ఉన్నది. అక్కడున్నది ఎవరంటే యేసు ప్రభులవా, యేసు ప్రభులవా, యేసు ప్రభులవా, యేసు ప్రభుల వారి ఎదుట నిలబడిన ప్రధాన యాజకుడైన యెహోషువని గూర్చి సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతడు వెళ్ళటానికి వీలులేదు, ఇతడు వెళ్ళటానికి వీలులేదు. యేసయ్య ఏమీ మాట్లాడలేదు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నిన్ను గద్దించుగాక. ఇతడు ఎలాగున్నాడో చూడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అనగా కొరివిలాగా మండుతున్నటువంటి వ్యక్తి మాత్రమే పరలోక ప్రవేశంలో ఉంటాడన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. రెండవది, అలాంటి వ్యక్తిని కూడా సాతానుడు అడ్డుకుంటాడు అనేటటువంటి సమాచారం కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం రెండవ మాట, యెహోవా దూత అని చెప్పబడిన యేసయ్య సాతానుడితో ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నిన్ను గద్దించుగాక, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించుగాక అని మాట్లాడాడు. ఎందుకు యెరూషలేమును కోరుకుని యెహోవా అని మాట్లాడాలి? యెరూషలేమును గుర్చిన ప్రస్తావన అక్కడికి ఎందుకు వచ్చాది? సాతానుడితో ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రియులారా, బాగా గమనించాలి. భవిష్యత్తును గుర్చి సాతానుడికి తెలియదండి. భవిష్యత్తును గుర్చి సాతానుడికి తెలియదు. రేపేం జరుగుతుందో వాడికి తెలియదు. భవిష్యత్తును గుర్చి తెలిసినది దేవునికి ఒక్కడికే. భవిష్యత్తును గుర్చి తెలిసినది పరిశుద్ధాత్మకొక్కడికే. ఎలాగా అని మీరు అడిగితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే, ఇదిగో ఆదరణకర్తని పంపుతున్నా, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన తనంతట తాను ఏమీ బోధించక ఆయన ఏది వినునో అది మీకు ఆయన బోధిస్తాడు. రెండవది, ఆయన జరగబో సంగతులను మీకు తెలియజేయను అని వాక్యం సెలవిస్తాది. జరగబోయే సంగతులు, రేపేం జరుగుతుందో, మరణాడేం జరుగుతుందో, ఇక రాబోయే దినాలలో ఏం జరుగుతుందో అవి మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజెప్పునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దించునుగాక. బాగా గమనించవలసిన విషయం, యేసు క్రీస్తు ప్రభుల వారి దినములలో యేసు ప్రభుల వారు నిలబడి యెరూషలేమా, 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 ఇదిగో మీరు నా మాట విననొల్లకపోతిరి. అనేక పర్యాయాలు మిమ్మల్ని పిలిచి కోడి తన రెక్కల కింద దాచుకున్న రీతిగా మిమ్మల్ని భద్రం చేయాలనుకుంటుని. మీరు లోబడనొల్లని జనాంగం, మీరు విధేయులు కాని జనాంగం, దేవుని మాటను తిరస్కరించారు, దేవుని మాటను ఉల్లంఘించారు. ఈ యెరూషలేము పట్టణం రాయి మీద రాయి ఉండకుండా ఇది కూలబడిపోతారు, ఇది నేలమట్టం చేయబడతాదని యేసు క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్పారు. నేలమట్టమైపోయిన యెరూషలేముని యేసయ్యా, నేలమట్టమైపోయిన యెరూషలేముని యెహోవా కోరుకుంటున్నాడయ్యా. అలాగా పడిపోయిన యెరూషలేమును కూడా ఆయన కోరుకుంటాడు. ఎలాగో తెలుసా? ఒక రోజు రాబోతున్నది. ఆ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారే యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఆ స్థలములో సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్నంతటి కూడా ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, భూపతులకు అధిపతిగా, జీవులకు అంతిమ న్యాయాధిపతిగా, సర్వలోకాన్ని ప్రపంచమంతటిని పరిపాలించే రాజులకు రాజుగా యెరూషలేములో సింహాసనం వేసుకుని ఆయన పరిపాలించబోతున్నాడు. అక్కడ నేనే కూర్చుంటాను సాతానా, ఆ స్థలంలో కూర్చొని ప్రజల్ని పరిపాలిస్తాను సాతానా. అంత మాత్రమే
కాదు, ప్రజలకు తీర్పు తీర్చు దినమున నీవు కూడా నా ఎదుట నిలబడవలసి వస్తాది సాతానా. నేను ఈ రోజున ప్రధాన దూతగా ఉన్నా, ఒక్క రోజున జీవులకు అంతిమ న్యాయాధిపతిగా కూర్చున్న దినమున నీవు కూడా నా ఎదుట నిలబడాల్సిందే, నీవు కూడా నా తీర్పుకు లోబడాల్సిందే, నీవు కూడా నేను విధించే శిక్షకు లోబడవలసినదే అని భవిష్యత్తును గురించి సాతానుడితో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, నా మాటలు అవునన్నవా? నా మాటలు అవునన్నవా? దయచేసి ఒక్కసారి నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా దయచేసి చెప్దాం. హల్లెలూయా. వింటున్న తల్లి, వింటున్న నా ప్రియమైన తండ్రి, దేవుని వాక్యము ద్వారా అనేక మంది భక్తులు మనకు బోధిస్తూ ఉంటారు. తీర్పు దినమున యేసయ్య ఉంటాడని, తీర్పు దినమున సాతానుడు కూడా ఉంటాడని. నిజమే, వారు బోధించింది నిజమే. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆ వాస్తవం మనకు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని చెప్పాడు. అనగా దాని అర్థం, పరలోకానికి వెళ్లే ప్రతి ఒక్క వ్యక్తి, పరలోకానికి వెళ్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎలాగుండాలి అని అడిగితే, అగ్నిలో నుండి తీయబడిన కొరివి అనగా మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి అని ప్రభుల వారు సెలవిచ్చారు. పరలోకానికి వెళ్లే వ్యక్తి యేసు ప్రభువును ఉండాల్సింది. ఇతడు ప్రధాన యాజకుడు, ఫలానా దేవాలయంలో యాజకత్వాన్ని నిర్వర్తించాడు, భూమి మీద నన్ను చూశాడు, భూమి మీద నాతో మాట్లాడాడు, ఇతడు పరలోకానికి వెళ్ళటానికి అభ్యంతరం ఏమీ లేదు. సాతానా ఊరకుండు, యెహోషువ నువ్వు వెళ్ళు అని చెప్పలే. ఆ స్థలములో ఆయన యోగ్యతని మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకానికి వెళ్ళు అని యోగ్యతని గురించి యేసు ప్రభువ సాతానుడితో మాట్లాడుతున్నాడు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి, అతడు మండుతున్నాడు. ఇప్పుడే అగ్నిలో నుండి తీయబడిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడని. దైవ జనాంగమా, ఏ సంఘంలోనైనా ఉండు, దైవ జనాంగమా, ఎక్కడికైనా వెళ్లి ఆరాధించు. ఆ పరలోకానికి వెళ్లే ఆ ప్రయత్నంలో సంఘాలు మారొద్దండి, సంఘాలు దయచేసి మారకండి, సంఘాలను చీల్చకండి. ఎక్కడున్నారో అక్కడే ఉండి అగ్ని వలె మండటానికి ప్రయత్నం చేయి, అగ్ని వలె మండటానికి ప్రయత్నం చేయి. ఎలాగ నేను అగ్ని వలె మండుతాను, ఏ విధంగా నేను కొరివి వలె మండుతాను అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది, నిన్ను అగ్ని వలె మండించున్నది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. 20వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, ఆయన నామమును, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును ప్రకటింపనని నేను అనుకుంటున్నా, ఆయన వాక్యము నా శరీరములో ఎముకలలోను నా శరీరంలోను అగ్ని వలె మండుచున్నది అని వాక్యం సెలవిస్తారు. దేవుని యొక్క వాక్యము లోపల మంట పుట్టిస్తూ ఉన్నది. నన్ను బాగా గమనించాలి. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి లోపల మంట వలె మండుతూ మంట పుట్టిస్తూ ఉన్నది. చాలా మంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలా మంది దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అయితే నేను అడిగే ప్రశ్న, ఆ వాక్యము నీ హృదయంలో మంట పుట్టించదా? ఆ వాక్యం నీ హృదయంలో మంటలాగా మండుతూ ఉన్నదా? ప్రియులారా, లోపల నిన్ను మండించటానికి, లోపల నిన్ను మండించటానికి నా దేవుడు వాక్యమును నీ వద్దకు పంపించాడు, వాక్యాన్ని పంపించాడు. దైవ జనాంగమా, చాలా మంది వాక్యం విని ఓ చాలా బాగుందని వెళ్ళిపోతున్నారు. చాలా మంది వాక్యం విని ఏదో కొత్త సమాచారం చెప్పాడంటున్నారు. చాలా మంది వాక్యం విని పర్వాలేదు ఈ సంవత్సరం జనము ఎక్కువగా వచ్చారంటున్నారు. చాలా మంది వాక్యం విని ఎప్పుడు ఈ వాక్యం వినలేదు, ఇప్పుడు కొత్తగా నేను వింటున్నానని. లేదని నీ ఆలోచన, నా దేవుని ఆలోచన. ఆయన వాక్యమును ప్రజలకు వినిపింపచేయు ఉద్దేశమేమనగా నీ లోపల మంట మండాలి, నీ లోపల మంట మండాలి. దేవుని వాక్యము అగ్ని, అది
శరీరము లోపట వాక్యము దేవుని యొక్క వాక్యము ఎముకలలోనూ ప్రవేశించి మంట వలె మండుతుందని దేవుని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు వింటున్న వాక్యం నీ లోపల మండించాలి, నీ హృదయం కాలాలి, నీ అంతరింద్రియాలు కాల్చబడి అందులో ఉన్నటువంటి కల్మషం బూడిదగా చేయబడి నీవు మండుచున్న కొరివి వలె కావాలి. నన్ను బాగా గమనించాలి. రెండవది వాక్యంలో చదువుకుంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని చదువుకుంటే వారు మేడగది మీద కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందని, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీదికి దిగినది, పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారు చూస్తుండగా వారి మీదికి దిగినదని వాక్యము సెలవిస్తారు. ప్రియులారా, లోపల ఒక మంట, పైన ఒక మంట. అప్పుడు వ్యక్తి పరిపూర్ణంగా కాల్చబడగలడు. లోపల ఒక మంట, పైన ఒక మంట. చాలా మంది అంటున్నారు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. చాలా మంది అంటున్నారు, యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచన ప్రకారముగా పరిశుద్ధాత్మ వచ్చేసా, ఇప్పుడు పరిశుద్ధాత్మతో పనిలే. దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ లేదు అంటే నిన్ను పైన మండించేవారు లే, నువ్వు అగ్ని వలె కొరివి వలె కావటానికి అవకాశం లేదు. ఒక్క రోజున యెహోవా దూత అని చెప్పబడిన, ప్రధాన దూత అని చెప్పబడిన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా నీకు సహాయము చేయలేరు పరలోకానికి వెళ్ళటానికి. కారణం, నువ్వు మండుచున్న కొరివి వలె కాకపోతే సాతానుడు ఆ రోజు ప్రధాన యాజకులేక ఈ రోజు నీ మీద కూడా ఫిర్యాదు చేస్తాడు. ఇతడు వెళ్ళటానికి వీలు లే, ఈమె వెళ్ళటానికి వీలు లే, ఈ సంఘంలో ఉన్న వ్యక్తి వెళ్ళటానికి వీలు లే, ఈ బోధకుడు వెళ్ళటానికి వీలు లే. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ మాట కాదనటానికి ఎవరికి అవకాశం లేదు. కారణం, ఎప్పుడో దేవుడు ఈ జకరియా ప్రవక్త ద్వారా ఈ సత్యాన్ని బయలుపరిచారు. అవునన్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు ఈ రీతిగా నీవు కాల్చబడ్డావా? నీ లోపల దేవుని వాక్యం నిన్ను కాల్చుతూ ఉన్నదా? నీ మీద పరిశుద్ధాత్మ దిగి నిన్ను కాల్చుతూ ఉన్నదా? ఎప్పుడు నువ్వు కాల్చబడుతూనే ఉన్నా. ఎంతవరకు? క్రీస్తు ప్రభువ న్యాయ తీర్పులేకి నిన్ను పిలిచేటంత వరకు నీవు ఆ రీతిగానే మండుచున్న వ్యక్తివిగా కనిపించాలి. దయచేసి రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, సంఘాలను మర్చిపోదాం, సిద్ధాంతాలను మర్చిపోదాం, మన సాంప్రదాయాలను మర్చిపోదాం, మనకున్నటువంటి కార్యక్రమాలను మర్చిపోయి పరలోకానికి వెళ్ళాలి అనుకునే ప్రతి బిడ్డ ఈ పద్ధతిలో సిద్ధపడాలి, ఈ రీతిగా సిద్ధపడాలి. దైవ జనాంగమా, మరలా ఒక్కసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దైవ జనాంగమా, మరలా ఒక్కసారి దేవుడు మనకు హెచ్చరికనిస్తున్నాడు. దైవ జనాంగమా, మరలా ఒక్కసారి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఆయన వాక్యములకు భిన్నముగా మన ఆలోచనలు, ఆయన వాక్యానికి భిన్నముగా మన తలంపులు, ఆయన వాక్యానికి భిన్నంగా మన బోధలు, ఆయన వాక్యానికి భిన్నంగా మన ప్రత్యేకమైన కార్యక్రమాలను చూసి ప్రభుల వారు గద్దిస్తున్నారు. ఈ పద్ధతిలో మీరు పరలోకానికి వెళ్ళలేరు, ఈ పద్ధతిలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ పద్ధతి ప్రకారముగా జీవిస్తే సాతానుడు ఫిర్యాది అయి మీ మీద నేరం మోపుతాడని ప్రభుల వారు అంటున్నారు. తల్లి, నా ప్రియమైన తండ్రి, నన్ను బాగా గమనించాల్సింది, సాతానుడు ఈ భూమి మీదే కాదు నీకు అభ్యంతరాన్ని కలుగజేసేది, పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా వాడు నీకు అభ్యంతరాన్ని కలుగజేస్తాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా వాడు నీకు అభ్యంతరాన్ని కలుగజేస్తాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. ప్రియులారా, సాతానుడు ఇతడు వెళ్ళటానికి వీలు లేదు అనేకి కారణమేమి? బాగా వినాలి. సాతానుడు అంత బుద్ధిహీనుడేమీ కా. దేవుడు సాతానుడు మాట్లాడినంత మాత్రాన యెహోషువని ఆపి ఆ స్థలంలో నిలవబెట్టి వాని చేత ఫిర్యాదు చేయించటానికి యేసు ప్రభుల వారు చేత కానివాడేమీ కాదు. ఆయన వాక్యం సెలవిస్తాది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా మరలా బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువానిలో నిత్య జీవము కలదు అని యేసయ్య చెప్పాడు. అప్పుడు ఆయన మాట అబద్ధమైపోతాది. అప్పుడు ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేతగాని వాడైపోవలసి వస్తారు.
అయ్యో, సాతానుడు ఫిర్యాదు చేయటానికి కారణము లేక కారణమున్నది. ఇప్పుడు ఆ మాట మాట్లాడిన తరువాత ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అని మాట్లాడిన తరువాత ఏం రాయబడిందో తెలుసా? ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడు. ఆయన వస్త్రాలు మైలగా ఉన్నాయి. ఆయన వస్త్రాలు మైలగా ఉన్నాయి. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆ కారణాన సాతానుడు ఫిర్యాదు చేస్తున్నాడు. ఆయన వస్త్రములు మైలగా ఉన్నాయి. ఆ కారణమున సాతానుడు అతని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. మరి ఆయన వస్త్రాలు తెల్లగా కావాలంటే, శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలి? చాలా మంది భక్తులు మీకు బోధించి ఉంటా. ఈ రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్నట్లయితే, అయ్యా, తెల్లని వస్త్రములను ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్తున్న వీరెవరు అని అడిగితే అది నీకే తెలియను అని చెప్పాడు. ఈ తెల్లని వస్త్రాలు ఎక్కడివి? గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తారు. గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుకుకొని ఉన్నారు అని వాక్యం సెలవిస్తారు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రాలు మైలగా ఉండకూడదు. ఆయన వస్త్రములు తెల్లనివిగా, ఆయన వస్త్రములు ప్రశస్తమైనవిగా, ఆయన వస్త్రములు సాతానుడు అభ్యంతరపరచు రీతిగా కనిపించకుండా ఉండటానికి గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుక్కోవాలని వాక్యము సెలవిస్తారు. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడిన దినమున యేసు క్రీస్తు ప్రభువ యెహోవా దూతగా, బలమైన దూతగా, ప్రధాన దూతగా ఉన్నాడు. కానీ ఆయన ఇంకా భూమి మీదకి రాలే. ఆయన ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన పుట్టలే. ఆయన ఇంకా కలువరిలో తన ప్రాణాన్ని పెట్టలే. ఆయన ఇంకా సర్వలోకము నిమిత్తమై కలువరిలో తన రక్తాన్ని చిందించలేదు. ఆ కారణమున ప్రధాన యాజకుడైన యెహోషువ వస్త్రాలు మైలగా కనిపిస్తూ ఉన్నాయి. మైలగా కనిపించిన కారణాన సాతానుడు అడ్డుకుంటున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దయచేసి ఈ రాత్రి సమయమందు గమనించవలసినది ఒకటి, నీవు అగ్ని వలె మండుచున్న కొరివి వలె ఉండాలి. రెండవది, నీ వస్త్రాలు మైల లేకుండా ప్రశస్తమైన వస్త్రాలుగా, తెలుపుగా, ఆయన రక్తములో కడగబడిన వస్త్రాల వలె ప్రశస్తమైనవిగా కనిపించాలి. రాత్రి సమయమందు ప్రధాన యాజకుడైన యెహోషువ కాలంలో కాకుండా నా యేసుక్రీస్తు ప్రభువా 2000 సంవత్సరాల క్రిందట మనందరి కొరకు కల్వరిలో మరణించాడు. అందులో సందేహం లేదు. మనందరి కొరకు కల్వరిలో మరణించాడు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా మన సమస్త పాపములు కడగబడి శుద్ధీకరించబడి పవిత్రులుగా చేయబడటానికి ప్రభుల వారు కృప అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నేను 1990వ సంవత్సరం రక్షించబడ్డాను, 1980వ సంవత్సరం రక్షించబడ్డాను, 1970వ సంవత్సరం రక్షించబడ్డాను అని మాట్లాడుతూ ఉంటారు. 70లో రక్షించబడితే ఇప్పుడు 2005వ సంవత్సరం. నీవు 80లో రక్షించబడి ఉంటే ఇప్పుడు 2005వ సంవత్సరం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ వస్త్రములు మైల కాలేదా? నీ వస్త్రములు మైల పడలేదా? ఓ, ఎంతో కల్మషం ఉంది దీని మీద, ఎంతో మైల పడుతూనే ఉంది. రక్షింపబడిన వ్యక్తిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా బోధిస్తారు. ఏమనో తెలుసా? రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తిని గూర్చి అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి. పేతురు పత్రిక 2వ అధ్యాయములో చెప్పబడింది. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణలో ఎదుగుతూ రావాలి. రక్షణలో ఎదగటానికి నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా, దాని అర్థం ఏమిటి? బాగా వినాల్సింది. నిర్మలమైన పాలు వాక్యానికి పోల్చి మాట్లాడాడు. దాని అర్థం, వాక్యములో కల్తీలు కలపద్దండి. వాక్యము బోధించేటప్పుడు దానిలోకి పొడుపు కథలు, పెట్టె కథలు, లేనిపోని ఊరు సమాచారాలు దానిలో కలిపి ప్రజలకు పోస్తే వారు రక్షణలో ఎదగలేరు. దేవుని వాక్యము నిర్మలమైన పాలు. పాలలో ఏ పనికిరానిది పడ్డా పాలు విరిగిపోతాయి.
పాలు చెడిపోతాది, పాలు పాడైపోతాది, పాలు ఉపయోగపడదు. అదే రీతిగా అనేక మంది ప్రజలు రక్షింపబడినది వాస్తవమే, కానీ రక్షణలో ఎదగలేదు. దయచేసి గమనించవలసిన విషయం, వారు ఎలాగున్నారో అలాగే ఉన్నారు. వారు ఏ రీతిగా ముందు మాట్లాడేవారో అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఏ రీతిగా వారికి అసూయ ఉండేదో రక్షింపబడక మునుపు అసూయ అలాగే ఉంది. ఏ రీతిగా పనికిరాని చెడు కార్యాలు చేసేవారో అలాగే చేసేవారు. ఎలాగ డబ్బు దొంగిలిస్తున్నారో అలాగే దొంగిలిస్తున్నారు. ఏ రీతిగా అబద్ధాలు చెప్తున్నారో ఆ రీతిగా అబద్ధాలు చెప్తున్నారు. రక్షింపబడ్డారు నిజమే, ఎదుగుదల లేదు. అందుకే పేతురు అంటున్నాడు, నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుని. నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షిస్తే ఆ వాక్యము రక్షింపబడిన వ్యక్తిని ఎదుగుదల చెందిస్తూ వస్తాది, పైకి తీసుకొని వస్తాది. దైవ జనాంగమా, కొలస్సీ పత్రికలో మరొక మాట చెప్పబడింది. ఏమిటో తెలుసా? వాక్యంలో చెప్పబడిన మాట, మీ స్వరక్షణను భయముతో వణకుతో కొనసాగించుకొనుడి. ఎదుగుతున్న ఒక వ్యక్తి రక్షించబడి రక్షణలో ఎదుగుతూ తాను పొందుకున్న రక్షణ విషయంలో భయం అవసరం. భయముతోనూ దిగులుతోనూ రక్షణను కొనసాగించుకుంటూ వెళ్ళాలి. రక్షింపబడిన వ్యక్తికి భయం ఎక్కడా? దయచేసి గమనించాల్సింది, ఎవరి మీదైనా సులభంగా తప్పుడు మాటలు చెప్పేస్తారు, ఎవరి మీదైనా సులభంగా నిందలు మోపేస్తారు, ఏ ఇంటి గురించి అయినా చెడుగా మాట్లాడేస్తారు, ఏ దైవజనుని గురించి అయినా చెడుగా మాట్లాడేస్తారు. దయచేసి గమనించవలసిన విషయం, నీవు పొందుకున్న రక్షణ విషయంలో భయముతో వణకుతో దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు నా రక్షణని కాపాడుకోవాలి, ఈ రోజు నా రక్షణని కాపాడుకోవాలి. నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ పేరు ప్రతిష్టల్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ కుటుంబీకులను ఎలాగా కాపాడుకుంటున్నావో, నీ ఆస్తి పాస్తుల్ని ఎలాగా కాపాడుకుంటున్నావో, దాని కంటే ప్రాముఖ్యముగా నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీకిచ్చిన రక్షణని భయముతో వణకుతో కాపాడుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ రక్షణ విషయంలో భయం లేదు, ఎప్పుడైనా పోగొట్టుకుంటావు దావీదు వలె. రక్షణ విషయంలో భయం లేదు, ఎప్పుడన్నా పోగొట్టుకుంటావు ఆకాను వలె. భయము విషయంలో నీకు రక్షణ విషయంలో భయం లేదు, ఎప్పుడైనా పోగొట్టుకుంటావు సంసోను వలె. ఆ రీతిగా కాకూడదు తల్లి, ఆ రీతిగా కాకూడదు నా ప్రేమైన తండ్రి. నీ రక్షణ విషయంలో నీకు భయం ఉండాలి, నీ రక్షణ విషయంలో నీకు దిగులు ఉండాలి. వణకుతూ భయపడుతూ రక్షణని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. నిన్న నేను రక్షణలో ఉన్నా, నా రక్షణ నిన్న నాతోనే ఉంది, ఈ రోజు కూడా రేపు కూడా ఆ రీతిగా రక్షించబడి రక్షణలో ఎదుగుతూ రక్షణలో కొనసాగుతూ ఉంటే ఒక్క రోజున రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని చూడగలవు. ఒక్క రోజున రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారిని చూడగలవు. నేనెప్పుడో రక్షించబడ్డాను అని చెప్పి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎప్పుడో నీ రక్షణ మంట కలిసిపోయి ఉంటుంది, ఎప్పుడో నీ రక్షణలో నీవు పాడైపోయి ఉంటావు, ఎప్పుడో నీ రక్షణ మంట కలిసిపోయి పాడైపోయి ఉంటావు. దానర్థం నీ వస్త్రములన్నీ కూడా మైలబడిపోయాయి. క్రీస్తు నీ మీద ప్రోక్షించిన ప్రశస్తమైన రక్తం ఎప్పుడో పోయి కలంకమైపోయి ఉంటావు, అపవిత్రమైపోయి ఉంటావు. నీవు ప్రజలతో మాట్లాడిన ఆ స్థలంలో రక్షణ కార్యం జరగదు. ప్రజల కొరకు ప్రార్థన చేసిన ఫలితమేమీ లేదు. నీ కుటుంబం కొరకు ప్రార్థించిన విమోచకుడు నీ మొర వినే లేదు. నువ్వు విజ్ఞాపనం చేసిన, యాచించిన, గోజాడిన, కన్నీరు కార్చిన రక్షకుని వద్ద నుండి రక్షింపబడిన నీకు ప్రత్యుత్తరం లేదు, రాదు, లేదు, రా. నువ్వు కట్టుకున్న ఇల్లు ముక్కలు కావచ్చు, నీవు చేస్తున్న పని ప్రయోజనం లేకపోవచ్చు, నీ సంపాదన నీకు ఉపయోగం లేకపోవచ్చు, నీ సంఘములో జీవం కనిపించదు, నీవు పని చేస్తున్న సంఘములో నీ జీవస్థితి, నీ పని చేస్తున్న సంఘములో సర్వోన్నతుడైన దేవుని కార్యములు ఆ స్థలంలో జరగవు. నీవే మలినం, నీవే మలినం, నీవే మలినం. ఇంకొకరిని ఎలాగా శుభ్రం చేయగలవు? నీవే మలినానివి. ఇంకొకరిని ఎలాగా పవిత్రపరచగలవు? నీవే చెడిపోయావు. ఇంకొకరిని ఎలాగా బాగు చేయగలవు? నీవే చెడిపోయిన జీవితంలో ఉన్నావు. ఇంకొకరిని ఎలాగా సరి చేయగలవు? దైవ జనాంగమా, నీ మలిన వస్త్రాల్ని గూర్చి నీ ఎదుటున్న విశ్వాసులకు తెలియకపోవచ్చు. నా మీదున్న మలిన వస్త్రాల్ని గూర్చి
నా భార్యకు తెలియకపోవచ్చు, నా మీదున్న మలిన వస్త్రాలు నా పిల్లలకు తెలియకపోవచ్చు, నా మీదున్న మలిన వస్త్రాలు మీకు నా వెనకలున్న దైవజనులకి తెలియకపోవచ్చు. నా యేసుకి సాతానుడికి బాగా తెలుసు, నా యేసయ్యకి సాతానుడికి బాగా తెలుసు. ఒక రోజున నన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా సాతానుడు ఫిర్యాది అయి నా మీద నేరస్థాపన చేస్తాడు. దేవుడు ఎదుట నేను వాదిగా నిలబడి సాతానుడు నా మీద ఫిర్యాదు. ఓ వీడు వాక్యముతో కాల్చబడలేదు, వీడు పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడలేదు, వీడు యేసయ్య నీ రక్తముతో వీడు కడగబడి వీని వస్త్రములు ప్రశస్తమైనవిగా, వీని వస్త్రములు రక్షణ వస్త్రాలుగా, వీని వస్త్రముల మీద ఉన్న మలినము కడిగి వేసుకున్న వ్యక్తిగా లేడయ్యా వీడు. సాతానుడు ఫిర్యాదు చేయవలసి వస్తుంది. దైవ జనాంగమా, ఇప్పుడు ఆలోచించి చెప్పండి, ఏ సంఘంలో ఉందాం? ఇప్పుడు ఆలోచించండి, ఏ సంఘం ఈ సహాయం మీకు చేస్తుంది? ఇప్పుడు ఆలోచించండి, ఏ బోధకుడు ఈ సహాయం మీకు చేస్తాడు? సహాయము చేయువాడు యేసయ్య ఒక్కడే ఒక్కడు. ఆయన మీద ఆధారపడండి. సంఘాలు మార్చదు. మీ బోధకులు పనికిరాని వారని మాట్లాడడం లేదు. చాలా మంది భక్తుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. చాలా మంది భక్తుల మీద ఆధారపడి బ్రతుకుతుంటారు. భక్తుల మీద ఆధారపడకూడదు. దయచేసి గమనించాలి. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళను దేవుళ్లను చేయొద్దండి. వాళ్ళను ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి, వారి ఎదుట విధేయత చూపెట్టండి, వారికి లోబడండి. వారు దేవుళ్ళు కాదు, దేవుడు యేసు. దేవుడు యేసు, దేవుడు యేసు, దేవుడు యేసు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు. ఆయన నీ కొరకు వాక్యమును పంపాడు. ఆయన నీ కొరకు పరిశుద్ధాత్మని పంపాడు. ఆయన వైపు చూడు. ఆయన పంపిన వాటి చేత నీవు మండుచున్న కొరివివలే ఆయన కాచిన ప్రశస్తమైన రక్తము ద్వారా నీ వస్త్రములు తెలుపు చేయబడటానికి ప్రభు కృప దయచేస్తాడు. ప్రభు కృప దయచేస్తాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ వాదిగా నిలబడి సాతానుడు ఫిర్యాదు చేస్తున్నప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలేదు. అయితే ప్రధాన యాజకుడైన యెహోషువ పరలోకానికి వెళ్ళలేదా? లేదని చెప్పడం లేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం, 2000 సంవత్సరాలప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తాను, ఆయన చనిపోయి పాతి పెట్టబడి మృతుల లోకములోనికి వెళ్లి మృతులకు సువార్త ప్రకటించెను. ఆదాము మొదలుకొని యేసు క్రీస్తు ప్రభుల వారి మరణము వరకు చనిపోయిన భక్తులకందరికీ కూడా మృతుల లోకమునకు వెళ్లి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త విన్నాడు. ఏది సువార్త? ప్రేమైన వాళ్ళరా, చాలా మంది అంటారు సువార్త అనగా గుడ్ న్యూస్ అని. చాలా మంది అంటారు, బ్రదర్ నేను పాస్ అయ్యాను, గుడ్ న్యూస్. కొంతమంది అంటారు, బ్రదర్ ఇదిగో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యాది, గుడ్ న్యూస్. చాలా మంది అంటారు, బ్రదర్ నాకు ఉద్యోగం వచ్చేది, గుడ్ న్యూస్ అని. లేదు, శుభ సమాచారం, సంతోషకరమైన వర్తమానం ఏది అని అడిగితే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన వార్త, యేసు ప్రభుల వారిని గూర్చిన వార్త. లోకంలో ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం, ఎన్నో వార్తలు మనం చదువుతూ ఉన్నాం, ఎన్నో వార్తలు మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ వార్తలు కాదండి. ఒక దగ్గర రైలు పడి 50 మంది చనిపోయారు, వార్త కాదది. ఒక దగ్గర ఏరోప్లేన్ పడి 20 మంది చనిపోయారు, వార్త కాదది. ఒక దగ్గర సైకిల్ ఆటో గుద్దుకొని ఆటోలో వారు చనిపోయారు, వార్త కాదది. సర్వసాధారణంగా జరుగుతున్న కార్యాలు ఇవి. వార్త ఏది? జరగకూడంది జరిగినప్పుడు దానిని వార్త అంటారు. జరగకూడంది జరిగినప్పుడు దానిని వార్త అంటారు. అదేమిటో చెప్పమంటారా? ఒక మనిషిని కుక్క కరిచది, మనిషికి పిచ్చి పట్టినది అనేది వార్త కాదు. మనిషి వెళ్లి కుక్కను గరిచాడు, కుక్కకు పిచ్చి పట్టినది అనేది వార్త. జరగకూడంది జరిగింది, దానిని వార్త అంటారు. ఒక వ్యక్తిని పాము కరిచింది, అతడు చనిపోయాడు అనేది వార్త కాదు. ఒక మనిషి వెళ్లి పామును గరిచాడు, పాము అక్కడికక్కడే చనిపోయింది అనేది వార్త. ప్రియులారా, గమనించాల్సింది యేసు క్రీస్తు ప్రభుల వారి సమాచారం వాస్తవంగా సువార్త. ఎవరైనా ఆయన యేసు, ఎవరైనా ఆయన పరలోకములో ఉన్న తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన నరుడుగా పుట్టే
అవకాశాలే లేవు. ఆయన దేవుడు, ఆయన నరుడుగా పుట్టే అవకాశాలు లేవు. ఆయన దేవుడు అయినా నరుడుగా పుట్టాడు. దేవుడు ఎప్పుడు మనుషుడుగా పుట్టడానికి అవకాశాలు లేవు. ఏ ధర్మం, ఏ శాస్త్రం ఘోషించలేదు. మానవ పాప పరిహారార్థమై దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు నరుడుగా పుట్టాడు, మానవావతారిగా పుట్టాడు. ఆయన జన్మం విశేషమైనది, ఆయన జన్మం ప్రశస్తమైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు, ఏ యుగ పురుషుడు కాని, ఏ దైవాంశ సంభూతుడు కాని, ఏ దేవుడు అనబడిన వాడు కాని యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మ వలె ఎవరిది కూడా లేదు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఓ గాబ్రియేలు దూత పరలోకం నుండి వచ్చి మరియతో మాట్లాడుతుంది. ఏమనో తెలుసా? మరియా, దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగుగాక. నీవు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాది. పరిశుద్ధాత్మ చేత నీవు గర్భమును ధరించి కుమారుని కంటావు. ఆయనకు యేసనే పేరు పెట్టమని పవిత్రమైనటువంటి జన్మ యేసు ప్రభుల వారిది, ప్రశస్తమైన జన్మ యేసు ప్రభుల వారిది. ఇది వార్త కాదంటారా? దేవుడు నరుడుగా ఒక స్త్రీ గర్భములో పుట్టాడంటే అసాధ్యమైన కార్యం. అసాధ్యమైన కార్యం. ఒక పురుషుడు స్త్రీ సంబంధము లేకుండా ఒక బిడ్డకు జన్మను ఎవరు ఇవ్వలేరు. అలాంటి పరిస్థితులలో యేసు క్రీస్తు ప్రభువ ఏ ఆధారము లేకుండా, ఎవరితో ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భాన ఆయన లోక రక్షకుడుగా పుట్టాడు, మనుష్య కుమారుడుగా పుట్టాడు. ఇది వార్త కాదంటారా? నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, యేసు క్రీస్తు ప్రభువ ఈ రీతిగా మాట్లాడాడు. మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముల్ల, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని సవాలు చేసి మాట్లాడాడు. అయితే ఆయనే మరణించాడు. దేవుడు చనిపోడు, అయితే ఆయన చనిపోయాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఇది వార్త కాదా? ఇది నిజంగా వార్తే. చనిపోయిన వాడు ఎవడు పైకి వెళ్ళేవాడు, ఎవడు బ్రతకడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తాది, యేసు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడని. ఇది వార్త కాదా? చనిపోయిన వాడు తిరిగి లేవడం అన్నది వార్త కాదా? దీనినే సువార్త అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయింది ప్రియులారా ఆయుష్ తీరిక. అనేక మంది ప్రజలు, అనేక మంది అక్రమస్తులు ఆయన మీద నిందను మోపి రోమా ప్రభుత్వపు అధికారుల ద్వారా కొట్టబడి, హింసించబడి, వాటిని భరించలేక వాటి చేత ఇబ్బంది పడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనడం తప్పు. ఎందుకు యేసయ్య నువ్వు చనిపోయావు అని అడిగితే, ఆయన చనిపోయి పాతి పెట్టబడి మృతుల లోకములోనికి వెళ్లి మృతులకు సువార్త ప్రకటించాడు. అనగా నేను కార్చిన ప్రశస్తమైన రక్తముతోనే మీకున్న మలినాన్ని కడిగివేస్తాను, మీ వస్త్రములకున్న కళంకాన్ని కడిగివేస్తానని క్రీస్తు ప్రభుల వారు తన సువార్త మృతులకు బోధించి వాక్యము సెలవిస్తాది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆయన చెరగా తీసుకుని ఆరోహణుడై వెళ్ళెను అని వాక్యము సెలవిస్తాది. చెప్తాం, నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఆ దినమున ప్రధాన యాజకుడికి కూడా, యెహోషువకి కూడా అవకాశం. యేసయ్యతో పాటు ఆయన పాతాళంలో ఉన్న ప్రతి దేవుని నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా తనతో పాటు ఆయన పరదేశుకు తీసుకువెళ్ళాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తాది. ప్రధాన యాజకుడికి కూడా యేసు ప్రభుల వారి రక్తము ద్వారా ఆయన వస్త్రములు ఉతుక్కోవటానికి అవకాశం కలిగాలి. ఈ మాటలు వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, ఇప్పుడు మరలా సులభంగా మీకు అర్థం కావటానికి 2 నిమిషాలు ఈ మాటలు చెప్తాను, గమనించాలి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయాలి? 1, ఆయన రక్తముతో నీవు కడగబడాలి. 2, ఆయన వాక్యము ద్వారా నీ లోపల అగ్ని వలె మండాలి. ఆయన వాక్యం విన్నప్పుడు నీ హృదయం మండాలి. ఆయన వాక్యం వినినప్పుడు నీ అంతరింద్రియాలు మండాలి. నిజమే ప్రభా, నిర్జీవ స్థితిలో ఉన్న నన్ను కనికరించి, పనికిరాని పరిస్థితిలో ఉన్న నన్ను కనికరించారు. నా జీవితంలో మార్పు లేదు. నా అంతరింద్రియాలన్నీ కూడా చెడిపోయినవి, కల్మషముతో నింపబడ్డాయి, పాపముతో నింపబడ్డాయి. నీ వాక్యముతో నన్ను కాల్చండి. ఆ మంట ఆరకూడదు. 3వది,
ప్రభుల వారు పంపిన పరిశుద్ధాత్మతో రోజు 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 నువ్వు అభిషేకించబడుతూ ఉండాలి. ఆ రీతిగా ఆ మంటతో మండబడకపోతే జరిగే కార్యం ఏమిటో తెలుసా? మండుచున్నటువంటి మంటలో నుండి కొరివిని బయటికి తీసి కొద్దిసేపు ఉంచినట్లయితే ఆ మంటలో నుండి బయటికి వచ్చిన ఆ కొరివి, ఆ నిప్పు కణము ఆరిపోతూ ఆరిపోతూ అది బూడిదగా మారిపోతుంది. అది బూడిదగా మారిపోతుంది. తిరిగి దాన్ని మండించాలంటే చాలా కష్టం, చాలా కష్టం. వాక్యము నుండి నువ్వు బయటికి వచ్చినా, పరిశుద్ధాత్మ నుండి నువ్వు బయటికి వచ్చినా ఆరిపోయి బూడిదగా మారిపోయినటువంటి ఒక వ్యక్తివే నీవు. ఆరిపోయి బూడిదగా మారిపోయిన నిప్పు కణానివే నీవు. ఒకవేళ ఆ బూడిద పైన బూడిద అలాగుందేమో, లోపల ఎక్కడైనా కాస్త అగ్ని ఉందేమో. ఈ రాత్రి ప్రార్థన చేయి. ఈ రాత్రి ప్రభుల వారిని అడుగు. పూర్తిగా బూడిది కాకమునిపే, పూర్తిగా బూడిది కాకమునిపే, ఆరిపోయి బొగ్గుగా మారకమునిపే ఈ రాత్రి ఆ కృపగల దేవుని బ్రతిమలాడు. యేసయ్య, మండుచున్న కొరివి వలె నన్ను మండించండి. మండుచున్న కొరివి వలె నేనుండాలి. నాలో నీ వాక్యం, నా పైన నీ ఆత్మ, రెండు మంటల మధ్యన నేను కాల్చబడుతూ ఉండాలి. నేను కాల్చబడుతూ ఉండాలి. పరలోకానికి వెళ్లే బిడ్డ వీటి మధ్యలో ఉండాలి. పరలోకానికి వెళ్లే బిడ్డ సంఘాలు, సిద్ధాంతాలు, ఆచారాలు వాటి మధ్యన ఉంటే నీకు బూడిద కప్పేశాది. అందులో ఉన్న నిప్పు ఆడిపోయాది, అందులో ఉన్న మంట ఆరిపోయాది. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయం నా మాటలు అవునన్నవారు, మీరు చెప్పిన వాక్యం అవును అన్నవారు, నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుడు మన మధ్యలో కార్యం జరిగించారు. మీరందరూ ఈ వాక్యాన్ని స్పష్టంగా గ్రహించారు. సర్వోన్నతుడైన దేవుడి రాత్రి మిమ్మల్ని మండించని, ఈ స్థలంలో నుండి ఆరిపోయిన కొరివిలాగా లేక బూడిద కప్పిన నిప్పులాగా నీవు ఉండకూడదు. మండాలి, నీవు మండాలి. ప్రభు ఆత్మ నిన్ను ఎట్లా ప్రేరేపిస్తాడో ఆ రీతిగా ప్రభు దగ్గర మొరపెట్టు. ఆ రీతిగా ప్రభు దగ్గర ప్రార్థించి. దినాలు దగ్గర పడ్డాయి. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆగమనాన్ని గురించి ప్రభు ఈ రీతిగా చెప్పాడు. ఏమనో తెలుసా? అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, అక్కడక్కడ తెగుళ్ళు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ జనం మీదికి జనం లేపబడతారు. ఇవన్నీ కూడా అంతమునకు సూచనలు కాదు, కానీ మనుష్య కుమారుని రాకడ దినములలో ఇవి జరుగుతుందని మన ప్రాంతంలోనే ఈ కొన్ని రోజులకు ముందు సునామీ గురించి మనం విన్నాం. మనం కని విని ఎరుగని నష్టాలు, కని విని ఎరుగని రీతిగా ప్రజల మీద విరుచుకుపడ్డది ప్రకృతి. ఎవడు అడ్డుకోలేదు. ప్రజలు అనేక మంది చెప్పచ్చు, శాస్త్రజ్ఞులు చెప్పచ్చు, ఏదో భూమిలో సముద్రంలో జరిగిన మార్పులని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారి ఆగమనమునకు ఇవన్నీ కూడా సూచనలని, మనుష్య కుమారుని రాకడకు ఇవన్నీ సూచనలని. ఈ మాట నమ్మిన ప్రతి బిడ్డ ఈ రాత్రి కన్నీరు కార్చాలి. ఈ మాట అవునన్న ప్రతి బిడ్డ ఈ ఏడవాలి దేవుడి దగ్గర, మొరపెట్టాలి దేవుడి దగ్గర. నన్ను మండించు ప్రభా, మీరు వచ్చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తారు, వస్తాను అని చెప్పిన దేవుడు రాకుండా ఆలస్యము చేయడని. ఆయన ఆలస్యము చేయకుండా తొందరగా వస్తున్నారు, తొందరగా వస్తున్నారు. ఒకవేళ మీరు భవనాలు కట్టే పరిస్థితుల్లో ఉన్నారేమో, దయచేసి కట్టండి, మానుకోమని నేను చెప్పడం లేదు. ఒకవేళ చదువుకుంటున్నారేమో, దయచేసి చదవండి, బాగా చదవండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారేమో, దయచేసి మానుకోవద్దు, ఉద్యోగ ప్రయత్నము చేయి. వివాహ ప్రయత్నంలో ఉన్నావేమో, దయచేసి వివాహమును చేసుకోమని మనవి చేస్తున్నా. వీటన్నిటి మధ్యన నీవు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ధైర్యముగా నిలబడటానికి నీవు మంటగా మండవలసిన విషయంలో నిర్లక్ష్యం చేయాలి. మండుచున్న కొరివిలే కావడం విషయంలో నిర్లక్ష్యం చేయదు తల్లి, నిర్లక్ష్యం చేయదు. నీవు మండు,
నీ వారిని మండించు. నీవు వెలుగు, నీ వారిని వెలిగించు. నీవు మండకపోతే సాతానుడు నీ మీద ఫిర్యాదు చేస్తాడు. దయచేసి రాత్రి సమయం దేవుడు ప్రతి వారి జీవితంలో కార్యం జరిగించే రీతిగా గొంతెత్తి ప్రభువు వారిని మొరపెడదాం. ఈ రాత్రి నిజంగా నాకు పరలోకం కావాలనుకునే బిడ్డ, నిజంగా క్రీస్తు రక్తముతో నేను కడగబడలేదు, నా వస్త్రాలు మైలుగా ఉన్నాయి, దేవుని వాక్యము చేత నేను కాల్చబడలేదు, నేను ఇంకా కాల్చబడని ఒక ఎండు కొయ్యలాగా పడిపోయా, నేను పనికిరాని వ్యక్తిగా ఉన్నా, నన్ను ప్రభా మీ వాక్యముతో కాల్చని, మీ ఆత్మతో కాల్చమని మొరపెడదాం. నిజంగా ఈ రాత్రి సమయమందు ఈ రీతిగా మార్చబడాలి, నేను ఈ రీతిగా సరిచేయబడాలి. దేవుని ఆగమనం యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడ సమీపించాది గనుక నేను మార్చబడాలి. నా కొరకు ప్రార్థించమనే ప్రతి తల్లి తండ్రి నెమ్మదిగా లేచి నిలబడదాం. హల్లెలూయా, నెమ్మదిగా లేచి నిలబడదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి సమయమందు ప్రతి వారిలో కూడా కార్యం జరిగించని, ప్రతి వారిలో కార్యం జరిగించని. దయచేసి ఆలస్యం చేయదు, దయచేసి ఆలస్యం చేయొద్దు తల్లి, ఆలస్యము చేయొద్దు నా ప్రియమైన తల్లి. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి, ఎవరు అనాలోచితంగా ఉండకండి, ఎవరు ఇది నాకు సంబంధించినది కాదు అన్నట్టుగా ఉండకండి. ప్రతి వారు వారి వారి ప్రయత్నము చేద్దాం. వాక్యమా నన్ను కాల్చమని, పరిశుద్ధాత్మ నన్ను కాల్చమని ప్రభువు వారి దగ్గర మొరపెడదాం. నిజంగా వాక్యము చేత నేను కాల్చబడా, పరిశుద్ధాత్మ చేత నేను కాల్చబడా. ఈ రాత్రి సమయంలో నేను విన్న సత్యం నా జీవితంలో క్రియాపూర్వకంగా జరగాలి. నా కొరకు ప్రార్థించమని తల్లి తండ్రి దయచేసి ముందుకొద్దా, దయచేసి ముందుకొద్దా, ఆలస్యం చేయకుండా దయచేసి ముందుకొద్దా. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న దైవజనులు అందరూ కూడా అందరి కోసము ప్రార్థన చేద్దాం. దైవజనులు ఎవరు నెమ్మదిగా ఉండకండి దయచేసి ప్లీజ్. ఈ రాత్రి సమయం మన పట్టణంలోని ప్రజలు, ఈ రాత్రి సమయం ఈ వాక్యం విన్న బిడ్డలు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించే రీతిగా ప్రతి వారు ప్రార్థిస్తాం. ఈ రాత్రి దయచేసి నిజంగా దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత నేను కాల్చబడాలి. క్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన రక్తముతో నేను కడగబడి ప్రశస్తమైన వస్త్రములు కలిగిన వ్యక్తిగా నేను కావాలి. నా కొరకు ప్రార్థించండి అనువా, దయచేసి నా కొరకు ప్రార్థించమని తొందరగా ముందుకు వద్దాం. హల్లెలూయా, తొందరగా ముందుకు వద్దాం. ఈ వేదిక దగ్గరికి వద్దాం. దేవుడి రాత్రి అనేక మంది జీవితాల్లో ఆయన కార్యం చేయడానికి, ఒక ప్రత్యేకమైన మార్పు కలిగించడానికి, ఓ ప్రత్యేకమైన రీతిలో తన బిడ్డల్ని సరి చేయడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరి బిడ్డలు, ప్రత్యేకంగా ఎవరి బిడ్డలు అయ్యా, నా జీవితం ఇంకా మంటల ద్వారా కాల్చబడలేదయ్యా, నా జీవితం వాక్యము ద్వారా కాల్చబడలేదు. ఇంకా తల్లి నా ప్రేమ కాదు, ఆలస్యం చే ఆఖరిలో ఉన్న బిడ్డలైనా మధ్యలో ఉన్న వారైనా నా దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడా, నా దేవుడు ప్రత్యేకంగా మీకు ఆలోచనలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆలోచనలు నిర్లక్ష్యం చేయి, ఆయన ఇచ్చిన ఆలోచనలు నిర్లక్ష్యం చేయి. దయచేసి నోరు తెరిచి ప్రభువు దగ్గర మొరపెడదాం. ముందుకు వచ్చిన ప్రతి బిడ్డ నోరు విప్పి ప్రార్థిస్తాం. యేసయ్యా నన్ను మీ వాక్యముతో కాల్చారు. ఇంకా ఇంకా దయచేసి రాత్రి సమయంలో దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ఆలస్యం చేయి. ఇదో చక్కటి అవకాశం తల్లి, ఇదో చక్కటి అవకాశం నా ప్రేమ తల్లి. దయచేసి ముందుకు వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరమైన దేవుడు ఈ రాత్రి సమయంలో అనేక మంది హృదయాల్లో ఆయన వాక్యము ద్వారా మండించాలి, ఆయన వాక్యముతో కాల్చుతాడు, ఆయన ఆత్మతో కాల్చుతాడు సిద్ధంగా ఉన్నాడు తల్లి. దయచేసి ముందుకు వచ్చి మొరపెడదాం. తమలో నోరు తెరిచి మొరపెడదాం. అయ్యా నోరు విప్పి మొరపెడదాం. నోరు తెరవాలి. దయచేసి నోరు తెరిచి మొరపెడదాం. యేసయ్యా, 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 యేసయ్యా నీ వాక్యము ద్వారా నన్ను కాల్చండి, నీ ఆత్మ ద్వారా నన్ను కాల్చండి. తల్లి నోరు తెరిచి మొరపెడదాం. తమలో నోరు తెరిచి మొరపెడదాం. ఎవరు నెమ్మదిగా నిలబడుతున్నది ఈ స్థలంలో దయచేసి నోరు విప్పి మొరపెట్టాలి. హల్లెలూయా. తమలో నోరు తెరిచి మొరపెట్టాలి. నోరు తెరిచి, నోరు తెరిచి యేసయ్యా దయచేసి పిలుద్దాం. యేసయ్యా దయచేసి పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దయచేసి పిలుద్దాం. యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నా దేవుడు కార్యాలు జరిగించే దేవుడు. చాలా ఇంకా నిర్లక్ష్యంగా, చాలా ఇంకా ఓ ఆ దేవుని సంబంధం లేకుండా ప్రభువునికి ఇచ్చిన అవకాశాలు, ప్రభువునికి ఇచ్చిన అవకాశాలు నిలబెట్టండి. నోరు తెరిచి, నోరు తెరిచి ప్రభువు నీ వాక్యం ప్రతి వారిని కాల్చని, నీ వాక్యం ప్రతి వారిని కాల్చని, నీ వాక్యం ప్రతి వారిని కాల్చని.
దర్శించుకొని మిమ్మల్ని కాల్చుతాడు యేసయ్యా. హల్లెలూయా. మీ కార్యాలను బట్టి వందనాలు యేసయ్యా. మీ కార్యాలను బట్టి వందనాలు, మీ కార్యాలను బట్టి వందనాలు, మీ కార్యాలను బట్టి వందనాలు యేసయ్యా. మీ కార్యాలను బట్టి వందనాలు. తమ్ముడు నోరు తెరిచాడు యేసయ్యా. నీ రక్తం నా మీద ప్రోక్షిస్తూ మలినమైన నా వస్త్రాలను శుద్ధీకరించి, మలినమైన నా వస్త్రాలను శుద్ధీకరించి యేసయ్యా. నోరు తెరిచాడు, నోరు తెరువు. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చిత్తం గట్టిగా సహోదరులు దయచేసి నోరు తెరిచి గట్టిగా మాట్లాడదాం. యేసయ్యా, 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 మీరు కార్యములు జరిగించండి ప్రియ ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ముందుకు వచ్చిన ప్రతి బిడ్డ ఈ రీతిగా ప్రార్థిస్తాం. యేసు ప్రభువా, ఈ రాత్రి నా విషయంలో మీరు కనికరమును చూపెట్టారు, కనికరము చూపెట్టారు తండ్రి. తండ్రి గట్టిగా చెప్తాం తండ్రి, నీ వాక్యము ద్వారా నా అంతరింద్రియములు కాల్చండి, కాల్చండి, కాల్చండి. నీ ఆత్మ నా మీదికి అగ్ని వలె పంపినప్పుడై వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నన్ను మండుచున్న కోరివి వలె మార్చినందుకై వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. మీ రక్తమును నా మీద ప్రోక్షించండి. మలినమైన నా వస్త్రములను కడిగి శుద్ధీకరించినందుకై, శుద్ధీకరించినందుకై వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు. యేసు నామములో సాతానుడు ఏ మాత్రం నా మీద, నా కుటుంబం మీద ఫిర్యాదు చేయకుండా యేసు నామములో, యేసు నామములో వానిని బంధిస్తున్నాను ప్రభా, బంధిస్తున్నాను ప్రభా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన మా ప్రియ తండ్రి, అద్భుతకరుడైన మా ప్రభా, రాత్రి సమయమందు నీ ప్రియ బిడ్డలు నీ పాదముల చెంత ప్రభా నన్ను మండించమని, నీ వాక్యముతో నీ ఆత్మతో మండించి నీ రక్తముతో నన్ను శుద్ధీకరించమని నీ పాదముల చెంత మొరపెట్టా. మీ బిడ్డలు ఆశీర్వదించండి. మీ బిడ్డల్ని మండుచున్న కురువులనే మీరు చేసినందుకై వందనాలు స్వామి, వందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డని ఆ రీతిగా మీరు మార్చినందుకు వందనాలు. వైజాగ్ లో ఉన్న సంఘాలను మీరు ఉజ్జీవింపచేయండి, దైవ జనులను మీరు ఉజ్జీవింపచేయండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి, ప్రతి దైవజనుని ఆశీర్వదించండి, ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వైజాగ్ పట్టణంలో మిమ్మల్ని ఎరగని ప్రజలను ఆశీర్వదించండి. ఈ గ్రౌండ్ చుట్టూ మీ మాటలు వింటున్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారి జీవనం కొరికిచ్చిన పనిని ఆశీర్వదించండి, వేదిక మీద ఉన్న దైవజనులను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి తండ్రి, మీరు ఆశీర్వదించండి. ఈ కుడికలు ఏర్పాటు చేసిన దైవజనుడు థామస్ గారిని, అమ్మగారిని, బిడ్డల్ని ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించండి ప్రభా, ఆశీర్వదించండి. ఈ పట్టణంలో ఇంకా ఎక్కువ పని ఆ బిడ్డకు మీరు దయచేసినందుకై వందనాలు, దయచేసినందుకై వందనాలు, దయచేసినందుకై వందనాలు. ఎక్కడ తాను వెలివేయబడ్డాడో ఆ స్థలంలో మీ కొరకు నాటబడి వేయంతలుగా 10,000 అభివృద్ధి చేసేందుకై వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు తండ్రి. మీ బిడ్డలు ఆశీర్వాదంతో వెళ్ళండి, మీ బిడ్డలు సమాధానంగా వెళ్ళండి, మీ బిడ్డలు సంతోషంగా వెళ్ళండి. ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్, అందరం చెప్దాం ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్,
బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.